అవును, నీకు తెలిసి ఆ భారంలోకి వెళ్ళావు, తెలిసి ఆ పాపంలోకి వెళ్ళావు, తెలియక ఆ యొక్క ముళ్ళల్లోనికి వెళ్ళి చిక్కుకొని పోయావు. అక్కడ నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. అయితే నేను నీకు ఒకటి చెప్తున్నాను. అదేంటో తెలుసా? ఆ భారాన్ని నీవే మోస్తూ ఉంటే నువ్వు మోయలేవు. నీ భారాన్ని నాకిచ్చేయి. ఎందుకు అనంటే నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. మనం మొయ్యలేక మోస్తున్నటువంటి భారాలను చూసి, కృంగిపోతున్న భారాలను చూసి, జీవితం అనవసరం అనుకుంటున్నటువంటి సన్నివేశాలను చూసి ఆయన చింతిస్తున్నాడంట, ఆయన బాధపడుతున్నాడంట. కాబట్టి ఆయన అంటున్నాడు, ఒరే ఇంకెంతకాలం నీకు నువ్వే మోస్తావురా, నువ్వు మొయ్యలేవురా చింతని, ఆ భారాన్ని నువ్వు మొయ్యలేవు, ఆవేదన నువ్వు మొయ్యలేవు, దాన్ని నువ్వు నా మీద వేసేయి. నీవు మోయలేని దాన్ని ఆయన తీసుకుని. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ చరణం. మనం ఏం చదువుకున్నామనంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. అవును, ఈ లోకంలో చాలామంది నా అన్న బంధువులే కావచ్చు, నా అన్న స్నేహితులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, పరిచయస్తులే కావచ్చు, మనకి చాలామంది ఉంటారు. కానీ ఈ మాట ఎవ్వరూ చెప్పరు. ఏ మాట? నీ భారాన్ని నేను మోస్తాను, నా మీద మోపు అని అనేటటువంటి వారు మనకి ఈ లోకంలో ఎక్కడ కనబడరు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవాది దేవుడు, మన ప్రభువు అయిన యేసు ఈ పగటి వేళ మనతో మాట్లాడేటటువంటి ఒక ఆదరణ మాట ఏందయ్యా అంటే, నీ భారం నా మీద మోపు. ప్రైజ్ ద లార్డ్. అవునండి, అంటే దేవునిని ఆరాధించి ఆయన మార్గంలో సాగేటటువంటి మనం, ఆయన సన్నిధికి సాగేటటువంటి మనం, ఆయన్ని నమ్ముకున్నటువంటి మనం, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ఉద్దేశం, ఒక ఆలోచన ఏంటి అనంటే, నా బిడ్డ నా మీద ఆధారపడి బ్రతకాలి అనేటటువంటి ఆలోచన ఆయన మనల్ని బట్టి కలిగి ఉన్నాడు. నా బిడ్డ నా మీద ఆధారపడకపోతే తన భారం తనే మోస్తూ ఉంటాడు. ఈ లోకంలో మన భారము మనం మోసుకుంటూ సాగలేమనే సంగతి మనల్ని కలుగు చేసినటువంటి దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు కదా, బాబు నీ భారాన్ని నువ్వు మొయ్యలేవు, కాబట్టి నీ భారాన్ని నాకిచ్చేయి, నా దగ్గరికి వచ్చేయి. నీవే మోసుకుంటూ తిరగమాక, నీవే మోసుకుంటూ అనాథగా బ్రతకమాక, నేననే ఒకడిని నీకున్నాను. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నా మీద ఆధారపడు. ఇశ్రాయేలు ప్రజల్ని కూడా మనం గమనించినట్లయితే, ఐగుప్తు అనే బానిసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలీలు ప్రజల్ని విడిపించిన తర్వాత అరణ్య మార్గంలో ఆయన ఎందుకు నడిపించాడు అని అంటే, అరణ్య మార్గంలో ఏది కావాలన్నా సరే నా బిడ్డలు ఇక నా మీదే ఆధారపడాలి, నా బిడ్డలు నా మీద ఆధారపడాలి, నా బిడ్డలకి కావాల్సింది నేను వారికి అనుగ్రహించాలి. ఇది మన పట్ల మన దేవుని హృదయమై ఉన్నది. ఆయనకి దూరంగా ఉంటే, ఆయన్ని వదిలి మనం తిరుగుతూ ఉంటే ఆయన సహించలేడు, ఆయన భరించలేడు. అసలు మనిషిని ఆయన చేసుకున్నదే ఎందుకయ్యానంటే, మనమేదో పాటుపడి, మనమేదో శ్రమ చేసి, మనమేదో కష్టపడి మనం ఆయనకేదో చేస్తామని కాదు. అసలు ఆయన మనల్ని చేసుకున్నది ఆయనతో సహవాసం చేయడానికి.
ఆయనకి దగ్గరగా ఉండడానికి, ఆయన మనతో మాట్లాడుకోవడానికి, ఆయన తన ప్రేమను మనకి పంచుకోవడానికి, మన ప్రేమను ఆయనకి పంచడానికి ఆయన తనతో సహవాసము చేయాలని మానవుణ్ణి భూమి మీద దేవుడు కలుగు చేశాడు, నియమించాడు. దేవునికి స్తోత్రం. నియమించినటువంటి మానవుణ్ణి అపవాది మోసం చేసింది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. అపవాది మోసం చేసింది. అపవాది చేత మోసపోయినటువంటి మానవుడు దేన్ని కొని తెచ్చుకున్నాడయ్యా అంటే పాప భారాన్ని కొని తెచ్చుకున్నాడు. అప్పుడు దాకా పాపం అంటే ఏంటో తెలీదు, సిగ్గు అంటే ఏంటో తెలీదు. చాలా ఆనందంగా, సంతోషంగా, సుభిష్టంగా వారు ఏదేను తోటలో నివసిస్తూ ఉన్నారు. ప్రతీ చల్లపోటేలా దేవుడే వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంట, వారితో సహవాసం చేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. దేవుడు పెట్టినటువంటి నియమములో చక్కగా వాళ్ళు సాగిపోతూ ఉన్నారు. అంత మాత్రమే వాళ్ళకి తెలుసు. ఈలోపు సైతానుడు వచ్చాడు. సైతానుడు వచ్చి వారిని మాయ చేశాడు. ఎక్కడ వరకు తీసుకెళ్ళాడయ్యా అంటే ఆజ్ఞను అతిక్రమించే దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? సైతానుడు మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తాడంటే ఆజ్ఞను మనమే అతిక్రమించే దగ్గరికి తీసుకెళ్తాడు. వాడు మభ్య పెడతాడో, భ్రమ పెడతాడో, అబద్ధాలు చెప్తాడో, మోసం చేస్తాడో, మోసపూరితమైన మాటలు చెప్తాడో, వాడు ఏదన్నా చేయని మనమే ఆజ్ఞను అతిక్రమించే దగ్గరికి తీసుకెళ్తాడు. వారిని కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. ఆజ్ఞను అతిక్రమించే దగ్గరికి తీసుకెళ్ళాడు. వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించగానే అప్పటి వరకు వారికి తెలియనివి అప్పటి నుండి వారికి తెలవటం ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిగా వారికి ఏం తెలిసిందయ్యా అంటే, ఆదామా నీవెక్కడున్నావు అని చెప్పి దేవుడు అడిగితే ఆదాము ఏమంటున్నాడు? నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. అదుగోండి, భయం అనేది మొట్టమొదటిగా వినబడుతున్న చోటుది. అంతకుముందు భయం అనేది తెలియదు అసలు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఎప్పుడైతే దేవుడు వద్దు అన్నది చేశాడో, అప్పుడు వారు ఏరి కోరి కొని తెచ్చుకున్నారయ్య అంటే భయాన్ని కొని తెచ్చుకున్నారు. మీకు తెలుసా, పాపం అనేది నిత్యము కూడా మనల్ని భయంలోనికి నెడుతుంది, భయములో నివసించేలాగా చేస్తుంది. అంతకుముందు దేవుని మాట వినగానే పరుగులెట్టుకుంటూ వచ్చి యేసయ్యతో చక్కగా, ఆనందంగా, స్వేచ్ఛగా, సంతోషంగా మాట్లాడేటటువంటి వీరు ఆయన స్వరము వినగానే వారి దిగంబరత్వం కనబడిందంట వారికి. మేము దిగంబరులుగా ఉండి నీ స్వరము విని భయపడి దాక్కున్నామయ్యా. అరే, ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనంటే, నీవు చెయ్యొద్దు అన్న పనిని మేం చేశాం. మన దైనందిన జీవితంలో కూడా లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనం ఒకసారి ఆలోచన చేస్తే మన మనసు కొన్ని విషయాలు మనకి చెప్పుద్ది. ఆదివారం దేవుడు మాట్లాడే విషయాలు మీరిప్పుడు విని మరలా అవగానే నేను మిమ్మల్ని అడిగితే ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకోవచ్చు, కానీ ఆ మాటలు మీ లోపల పడతాయి. ఆ సందర్భాలలో అవి మీకు గుర్తొస్తాయి. ఆ సందర్భాల్లోనికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు మీతో చెప్పినటువంటి మాట మీకు గుర్తొస్తుంది. ఇది కాదు కదా, ఇది కూడదు కదా, ఇది చేయకూడదు కదా, ఇది ఇలా కాదు కదా అనేటటువంటి మాట మీ మనసు మీకు జ్ఞాపకం చేస్తుంది. అదే దేవుడు మీలో పెట్టినటువంటి ఒక చిప్పు, దేవుడు ఉపయోగించుకునేటటువంటి ఒక సిమ్ కార్డ్ లాంటిది. దానికి ఆయన సిగ్నల్ పంపిస్తాడు.
ఇదిగో ఇది వద్దు, ఇలా మాట్లాడావు కదా ఒప్పుకో, ఇలా స్పందించావు కదా క్షమాపణ చెప్పు అని చెప్పి నీ హృదయంలో ఒకలాంటి ఆ యొక్క ఆలాపన, ఆలోచన, దైవజనుడు చెప్పినటువంటి ఆ యొక్క మాట నీకు జ్ఞాపకం రావటం, ఆయా సందర్భాలలో అవి మీకు కలుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ఒక ఆయన వాళ్ళ బొడ్డోడిని తీసుకెళ్ళి కొబ్బరికాయలు దొంగతనానికి వెళ్ళాడు. వాడు చిన్నపిల్లోడు. కొబ్బరికాయలు దొంగతనానికి వెళ్ళి కింద ఆయన్ని పెట్టాడు. రేయ్, నేను పైకి ఎక్కుతున్నాను, ఎవరన్నా చూస్తే కనుక చెప్పరా, గబగబా నేను దిగేస్తాను, వెళ్ళిపోదాం అని చెప్పాను అన్నాడు. మనోడు ఎక్కుతున్నాడు, ఆ చిన్నోడేమో కింద ఉన్నాడు. కొంత దూరం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఎరా ఎవరన్నా చూస్తున్నారా అని అడిగాడు. డాడీ ఎవరు చోట్లా అన్నాడు వీడు. వాడికి ఏం తెలుసు, నానేదో చెప్పాడు అది చేయాలంతే. అడిడు చూస్తున్నాడు ఆ బొడ్డోడు, ఎవరు చోట్లా. మళ్ళీ ఇంకా కొంత దూరం ఎక్కాడు. ఎరా చిన్న చూస్తున్నారా, చూడలేదు డాడీ. ఇంకా దూరం ఎక్కాడు. చూస్తున్నారా, చూడలేదు డాడీ. ఇక ఆఖరికి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ చూస్తున్నారా అనగానే వీడికి ఒకటి గుర్తొచ్చింది టక్మని. ఏంటి అని అంటే వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పినటువంటి పాఠం గుర్తొచ్చింది. ఏంటిది అని అంటే మనల్ని ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా పైన ఒక ఆయన చూస్తున్నాడు అనే సంగతి గుర్తొచ్చింది. టీచర్ గారు చెప్పారంట. గట్టిగా కేక పెట్టాడు, డాడీ ఒక ఆయన చూస్తున్నాడు అని చెప్పి. అక్కడి నుంచి జర్రుమని జారు చేశాడు మనోడు. పైకి ఎక్కినోడు పాపం కాళ్ళు చేతులు కొట్టుకుపోయినాయి. ఎవర్రా, ఎక్కడ, ఏంటి, ఎక్కడ, ఎవరు చూస్తున్నారు, ఏది అని చెప్పానంటే, డాడీ ఆకాశం ముందు ఆసీనుడైన వాడు ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు డాడీ, మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడంట. మా సండే స్కూల్ టీచర్ చెప్పారు. మనం ఇలాంటి పని చేసి మనుషులు చూడట్లేదు కదా అని అనుకోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడంట, ఆయన చూస్తున్నాడు డాడీ అని చెప్పాడంట బొడ్డోడు. అలాగే కొన్ని సందర్భాలలో దేవుడు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడినటువంటి మాటలు మనకి జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఇక్కడ ఇలా చెయ్యొద్దు, ఇక్కడ ఇలా తలంచొద్దు, ఇక్కడ ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు దేవుడు మనకి ఆలోచన చెప్పిన విధంగా మన ప్రవర్తనను సెట్ చేసుకుంటూ గనక మనం సాగినట్లయితే ఖచ్చితంగా దేవుని సహాయం మనకి అందుద్ది. దేవుడు తన కనుదృష్టిలో మనల్ని పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ వీరు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే దేవుని మాటను అధిగమించి ఆజ్ఞను అతిక్రమించేశారు. అతిక్రమించిన తర్వాత జీవితంలో ఎప్పుడూ చెందని అనుభూతి వారు చెందుతున్నారు, భయం అనేటటువంటి అనుభూతి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపానికి భయానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. భయం, దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అది మనం చేసామంటే ఆ తర్వాత మనల్ని పట్టేది భయం. నీ స్వరము విని మాకేం కలుగుతుందంట? భయం కలుగుతుంది. దేవుని స్వరం విన్న తర్వాత ప్రేమ కలిగి పరుగులు పెడుతూ వెళ్ళినటువంటి వీరిలో ఈరోజు కొత్తగా భయం పుడుతుందంట. కారణం ఏంటంటే దేవుడు వద్దన్న పని చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇప్పుడు ఆ భయం, ఆ పాపం మన లోపలికి ఏం తీసుకొచ్చిందయ్యా అంటే మనం మొయ్యలేని భారాన్ని తీసుకొచ్చింది. అందుకే దేవుడు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. పాప భారం, కుటుంబ భారం, వ్యక్తిగత జీవన విషయంలో భారం,
ఆరోగ్య పరిస్థితుల్లో భారం, సంపాదన విషయంలో భారం, కట్టుకోవలసినటువంటి విషయాల్లో భారం. ఇలా గనక వెళ్తే ఎన్నో భారాలు మనం లేచిన దగ్గర నుండి మనల్ని కృంగదీయడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏమి నేర్చుకోవాలయ్యా అంటే ఈ భారాన్ని యేసయ్య పాదాల మీద పెట్టడం నేర్చుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను ఆదుకుంటాను. అవును, నీకు తెలిసి ఆ భారంలోకి వెళ్ళావు, తెలిసి ఆ పాపంలోకి వెళ్ళావు, తెలియక ఆ యొక్క ముళ్ళల్లోనికి వెళ్ళి చిక్కుకొని పోయావు. అక్కడ నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. అయితే నేను నీకు ఒకటి చెప్తున్నాను. అదేంటో తెలుసా? ఆ భారాన్ని నీవే మోస్తూ ఉంటే నువ్వు మోయలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే నా దగ్గరికి వచ్చేసేయి, నా పాదాలను ఆశ్రయించు, నీ భారాన్ని నాకు ఇచ్చేయి. నేను నిన్నేం చేస్తాను? ఆదుకుంటాను. నేను నిన్ను సేవ్ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను నేను. దేవుని బిడ్డలుగా ఇది నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా 2 పాటలు పాడి 4 మాటలు విని వెళ్ళిపోవటమే కాదు, మన భారం ఆయన మీద వేసే అంతటి స్వతంత్రం దేవునితో మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ భారం ఆయన మీద వేయి. మాత్రమే కాదు, నీ చింత ఆయన మీద వేయి. ఎందుకు అనంటే నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. నిన్ను గూర్చి ఒక ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని గూర్చి ఒక ఆయన బాధపడుతున్నాడు. అంతేగా. ఇప్పుడు కుమారులు బాగోపోతే శోభ ఎవరికి? బిడ్డలు బాగోపోతే, బిడ్డల పరిస్థితి బాగోపోతే అల్లాడిపోయేది ఏ హృదయం? తల్లిదండ్రుల హృదయమే కదా. అలాగే ఆయన కూడా మనం మొయ్యలేక మోస్తున్నటువంటి భారాలను చూసి, కృంగిపోతున్న భారాలను చూసి, జీవితం అనవసరం అనుకుంటున్నటువంటి సన్నివేశాలను చూసి ఆయన చింతిస్తున్నాడంట, ఆయన బాధపడుతున్నాడంట, ఆయన ఆవేదన చెందుతున్నాడంట. కాబట్టి ఆయన అంటున్నాడు, రే ఇంకెంతకాలం నీకు నువ్వే మోస్తావురా? నువ్వు మొయ్యలేవురా చింతని, ఆ భారాన్ని నువ్వు మొయ్యలేవు, ఆవేదన నువ్వు మొయ్యలేవు. దాన్ని నువ్వు నా మీద వేసేయి. నీవు మోయలేని దాన్ని ఆయన తీసుకుని, ఆమేన్, ప్రయాసపడి భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా, ఇదిగో నీ భారాన్ని నాకివ్వు, నా విశ్రాంతిని నువ్వు తీసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చాలండి. మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనం అసలు ఆలోచించేది, చింతించేది, బాధపడేది ఏ విషయం? మన ప్రాణం గురించి, మన దేహం గురించి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాటి విషయమై మీరు చింతించి మీరు ఆవేదనల్లోనికి వెళ్ళొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి ముందుగానే తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటినే ఆయన పోషిస్తూ ఉంటే అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని ఆయన పోషించడా? మీకు ఆయన సహాయం చేయడా? ఇక బ్రతకలేం ఈ భూమి మీద అని కదా ప్రాణాలు తీసుకుంటున్నారు ఇవాళ. ఇక ఈ మనుగడను సాగించలేం, ఇక ఈ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును మనం ఇవ్వలేం అని కదా. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, వాటిని గురించి మీరు చింతించొద్దు, నేను మీకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపరచగలను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ పూట మనం నేర్చుకునేది ఏంటి అంటే, మన భారాల్ని మనం మోసుకోవటం ఆపి, మన చింతల్లో మనం నలిగిపోవటం ఆపి, వీటన్నిటినీ కూడా తీసుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ విషయాన్ని నేను మోయలేని స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను అల్లాడిపోతున్నాను, ఇక్కడ నేను నా వల్ల కానీ కాంటుబట్టి పొజిషన్లో నేనున్నాను, నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయ్యా అని చెప్పి భారాన్ని తీసుకుని, చింతను తీసుకుని
తీసుకుని ఆవేదనను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. అలా కాకుండా మన భారాన్ని కనుక మనమే మోసుకుంటా పోతే 100 సంవత్సరాలు బతికే వాళ్ళం 50 సంవత్సరాలకే చదువుకుంటాం. ఆ చింతలో, ఆ ఆవేదన, ఆ బాధ, కుటుంబ భారం, బిడ్డల భారం, అమ్మో వాళ్ళు ఏమైపోతారో, అమ్మో వీళ్ళు ఏమైపోతారో, అసలు నేనేమైపోతానో, ఈ రాత్రి పడుకుంటున్న పొద్దున్నే లెగుతానో లెగనో, ఈ రోగం వచ్చింది తగ్గుదో, ఈ నెలకు సరిపోయి వచ్చే నెల పరిస్థితి ఏంటో, పిల్లోడు బయటికి వెళ్ళాడు క్షేమంగా వస్తాడో రాడో, అసలు వీటి విషయం మీరు చింతించవద్దు అని దేవుడు అంటున్నాడు. మనల్ని ఏదైతే నలిపివేస్తూ ఉందో, మనల్ని ఏదైతే కుదిపివేస్తూ ఉందో, మనకేదైతే సమాధానం లేకుండా చేస్తుందో, ఇది దేవుని మీద వేయటం మనం నేర్చుకుందుముగాక. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు, నీకు దేవుడు ఉన్నాడు. ఆమెన్. ఆర్థిక పరిస్థితులు ఏమైపోతాయో అయిపోతామేమో, లెగలేమేమో అనుకోవద్దు. అలా మనం అనుకోవటమే అపవాది యొక్క ఆయుధం. అలా మనం చింతించటమే అపవాది యొక్క ఆయుధం. మన భయమే వాడి ఆయుధం. ఒకటి చెప్తున్నాను, ఏమీ అవ్వదు, దేవుడు ఉన్నాడు. మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే భారము ఆయన మీద వేయటం మనం నేర్చుకోవాలి. అయ్యా బిడ్డల విషయం నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, ఇక నువ్వే చూసుకోనాయనా. నా కుటుంబ విషయం నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, ఇక నువ్వే చూసుకోనాయనా. నా ఆర్థిక పరిస్థితుల విషయం ఇక నీ చేతుల్లో పెడుతున్నాను నాయనా, నీవే చూసుకో ప్రభువా. అవునండి, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నీకు కృప చూపిస్తాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు ఎత్తైన స్థితిలోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు.